లేదు ఇందులో అంత ఒకే అందరం మార్కెట్ గ్యాస్ ఉంటే కాలేదు కానీ పడిపోయింది చిన్న ఇరుగ్గది ఆటోమేటిక్గా బయటికి మంట బయటికి పోదు మంట ఇది అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మేము అమలాపురం రూరల్ పంచాయతీ కామనగూరు పంచాయతీ మళ్ళీ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మేము ఈరోజు అమలాపురం రూరల్ పంచాయతీ కామనగూరు గ్రామంలో బాలయోగ్ కాలనీలో ఉన్నాం. మరి ఈ మధ్యకాలంలో దామిశెట్టి లక్ష్మి గారు మరో ఇద్దరు వ్యక్తులు మరి ఫైర్ యాక్సిడెంట్ వలన తీవ్రంగా గాయపడడం జరిగింది. ఈ క్రమంలో వారి కుటుంబం ఆర్థికంగా బలహీనలై ఉండటం వల్ల మస్కట్లో ఉన్నటువంటి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే సిట్టిబల్జ కమ్యూనిటీ మస్కట్ అనే సేవా సంస్థను వారు ఆశ్రయించడం, మరి ఆ సంస్థ వారు ఈ రోజున 25,000 రూపాయల నగదు మరి ఆ సంస్థ సభ్యుల ద్వారా ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఈ నగదును మరి ఎస్వీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. వారి యొక్క బాబాయ్ గారు అయినటువంటి వాసంశెట్టి చిన్నబాబు గారి ద్వారా, అదేవిధంగా స్థానిక సర్పంచ్ శ్రీ భీముడు గారు, అదేవిధంగా ఇతర పెద్దల సమక్షంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క పూర్ ఫ్యామిలీని ఆదుకోవడానికి ఈ యొక్క సేవా సంస్థలు ఎదరికి రావడం అనేది చాలా సంతోషదాయకం. మరి యాక్చువల్గా ఉన్నతులు సమాజంలో ఎంతోమంది ఉంటారు, కానీ సేవ చేసే గుణం మాత్రం ఉత్తములకు మాత్రమే ఉంటుంది. మరి సేవ చేయాలంటే ఆ ఉత్తమ లక్షణాలు కలవారు చాలా అరుదుగా ఉంటారు. మరి ఈ విధంగా సమాజంలో అనేక దుర్భర పరిస్థితుల్లో మరి ఆదుకుంటున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సేవా సంస్థలకే ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మరి నిన్ననే మరి చప్పిడి హేమచంద్రిక అనే ఆమె మరి ఈ క్రమంలో 19 సంవత్సరాల బాలిక దుర్మరణం చెందటం, అందులో ఎస్సీఎఫ్ తరఫున సుభాష్ గారి ఆదేశాల మేరకు నిన్ననే 50,000 రూపాయలు చెక్ అందించడం, అదేవిధంగా జిఎంకే ట్రస్ట్ అధినేత అయినటువంటి గౌరవశ్రీ గుత్తిల మీరాకుమార్ గారి ద్వారా కూడా 50,000 రూపాయల నగదు, అదేవిధంగా కౌరు ఫౌండేషన్ అధిపతి శ్రీ కౌరు నరసింహస్వామి గారి ద్వారా 10,116 రూపాయలు నిన్న కూడా సాయంకాలం అందించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కౌరు ఫౌండేషన్ అధిపతి అయినటువంటి శ్రీ కౌరు నరసింహస్వామి గారి ద్వారా ఈ కార్యక్రమానికి కూడా 5,000 రూపాయల నగదు అందించడం జరిగింది. ఈ సందర్భంగా మరి యొక్క ఈ సేవ చేస్తున్నటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆ సంస్థ సభ్యులకి, స్థానిక పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం.